పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన నేపథ్యంలో 14 రోజులు రిమాండ్ విధించారు. దీనిపై జనాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పల్లవి ప్రశాంత్ ఒక సంచలనం. ఎక్కడో మారుమూల గ్రామంలో వ్యవసాయం చేసుకునే ఒక యువకుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. ఒక సామాన్యుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లడమే గొప్ప. అలాంటిది టైటిల్ గెలిచి సంచలనానికి తెరలేపాడు. టాప్ సెలబ్రిటీని సైతం వెనక్కి నెట్టి టైటిల్ను వశం చేసుకున్నాడు. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ ట్యాగ్తో హౌస్లోకి అడుగుపెట్టాడు. సింపతితో జనాలు అతన్ని ఆదరించారు అంటే సరికాదు. పల్లవి ఆటతో పాటు మాటతో మెప్పించి అభిమానులను సంపాదించుకున్నారు. పల్లవి ప్రశాంత్ హౌస్లో కీలక విజయాలను సాధించారు. పవర్ అస్త్రా గెలిచాడు. హౌస్లో ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. టైటిల్ గెలిచిన ఆనందం పల్లవి ప్రశాంత్కు దక్కకుండా పోయింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చకి పల్లవి ప్రశాంత్ చిక్కుల్లో పడ్డారు. పోలీసుల మాట వింటే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యేవాడు కాదు. బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 14 రోజులు రిమాండ్కి పల్లవి ప్రశాంత్ అతని తమ్మిడిని పంపించారు. రెచ్చిపోయి పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీస్ని నాశనం చేసిన ఆకతాయిలు అందరూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పలేం. ఆ ముసుగులో ఎవరైనా చేసి ఉండొచ్చు. పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేశారని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సామాన్యులకైనా శిక్షలు, అదే ఒక సెలబ్రిటీ అయితే అదే పని చేస్తే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి.